ఇది సమాజంలోనే తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటు ద్వారానే వాళ్ళకి బుద్ధి వస్తుంది. చెప్పండి, మాట్లాడారా? ఈరోజు శాసన మండలిలో వైఎస్ఆర్సిపి శాసన మండలి సభ్యులు ప్రవర్తించిన విధానంపై సర్వసభ్య సమాజం అంతా కూడా వ్యతిరేకిస్తుంది. ఒక కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఫోటోని ప్రదర్శిస్తూ చెప్పులు వేసుకుని అలా ప్రదర్శించడం, ఒక సభలోకి స్వామివారి ఫోటో తీసుకురావటం వారి మూర్ఖత్వానికి, వారి దుర్మార్గతత్వానికి పరాకాష్ఠగా తెలుస్తుంది. ఇటువంటి పనులు చేయకూడదు. ఇటువంటి పనులు చేసి వాళ్ళ నాయకుడు ఆదేశించిన విధానం ప్రకారం ఈ మండలి సభ్యులందరూ కూడా వారు ఏ విధంగా కూడా చేస్తుంది తప్పు అని తెలిసినా కూడా నాయకుని ఆనందం కోసం, నాయకుని కళ్ళలో ఆనందం కోసం ఇటువంటి తప్పులు చేస్తా వీరు కూడా పాపాల్లోకి ఇరుక్కునే పరిస్థితి ఉంది. అదేవిధంగా అక్కడున్న మండలి నాయకుడు బొత్స సత్యనారాయణ గారు కూడా ఎవరు చెప్పులు వేసుకు రాలేదు అని చెప్పడం కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయనే అక్కడ సాక్షి. వీళ్ళందరూ చెప్పులు వేసుకుని ఇలా ప్రదర్శించడం అంచేత ఇటువంటి విధానాలని ఖండించి, ఇటువంటి విధానాలు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఇటువంటివి చేయటం తప్పు అన్నది సమాజం అంతా కూడా వైఎస్ఆర్సీపీకి బుద్ధి చెప్పే కార్యక్రమం వస్తుంది. శ్రీలంక వెళ్ళినటువంటిది కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వైసీపీ చాలా కామెంట్ చేసింది సార్. అంటే క్రికెట్ మ్యాచ్ కొరకు కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టేశారు. చాలా తప్పండి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి జెలసీ అండ్ కుళ్ళు మాట. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడండి. ఎందుకు వెళ్ళాడంటే ఆయన వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఆయన ఏమంటాడంటే నేను మ్యాచ్ టీవీలో చూడొచ్చు కదా అంటే, ఆయనకి అలా రాసిపెట్టుంది టీవీలో చూడాలని. ఆయన టీవీలో చూడగలరు అంతే, ఆయన బయటికి వెళ్ళి చూడలేరు. బయటికి వెళ్ళి చూడాలంటే కోర్టు పర్మిషన్ ఇవ్వాలి. నేరస్తుడివి నువ్వు బయటికి వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూస్తావని కోర్టు అడుగుతుంది. అందుచేత ఆయన వెళ్ళలేక ఈయన చూసి ఏడుస్తున్నారు అంతే. దాని గురించి దాని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఏ విధంగా కూడా పాపం ఆయన సొంత డబ్బులతో సొంత మ్యాచ్ టికెట్ కొనుక్కుని వచ్చారు. ఈయన మ్యాచ్ చూడలేడు కాబట్టి నువ్వు టీవీలో చూడొచ్చు కదా అంటాడు. ఇప్పుడు ఈయన కోర్టుకు వెళ్ళి నేను అప్లికేషన్ పెట్టమండి, నేను బయట కంట్రీకి వెళ్తున్నాను మ్యాచ్ చూడటానికి అనండి. కోర్టు ఎలా మాట్లాడుతుందో చూద్దాం. సొంత పనుల కోసం ఆయన ఫ్లైట్లు ఖర్చు పెట్టుకుని వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. వైజాగ్ హైదరాబాద్ బారిన దింపడం, అక్కడి నుంచి ఇతను ప్రోగ్రాంకి వెళ్ళడం. ఒకసారి చెప్పండి. నేను మాట్లాడుతున్నాను చెప్పండి.